ఫ్రెండ్స్, నిన్న మన సెంట్రల్ గవర్నమెంట్ జిఎస్టీ 2.0 గురించి చాలా అప్డేట్స్ అయితే రిలీజ్ చేశారు. ఇది మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒక గొప్ప న్యూస్ అని అయితే చెప్పుకోవాలి. చాలా వస్తువులు మీద అయితే జిఎస్టీ తగ్గించారు అండ్ కొన్ని వస్తువులకి అయితే 0% జిఎస్టీ అయితే చేసేసారు. నిత్యావసర వస్తువుల మీద లైక్ టూత్ పేస్ట్, టూత్ బ్రష్, షాంపూస్, హెయిర్ ఆయిల్స్ మీద, ఇంకా ఎలక్ట్రానిక్ వస్తువుల మీద కూడా, ఏసీలు, టీవీల మీద, వెహికల్స్, కార్లు కొంటున్న వాళ్ళు, బైకులు కొంటున్న వాళ్ళు, డైరీ ప్రొడక్ట్స్ లైక్ చీజ్, బటర్, గీ, ముఖ్యంగా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్న వాళ్ళకి ఇంక ఫ్యూచర్ లో అప్కమింగ్ డేస్ లో జిఎస్టీ అయితే ఉండదు. సో ఇది హెల్త్ ఇన్సూరెన్స్ పరంగా కూడా ఒక మంచి అప్డేట్ అనేది చెప్పుకోవాలి. సో వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం, క్లియర్ గా మాట్లాడుకుందాం. సో మీరు ముందుగా వీడియోని అయితే లైక్ చేయండి. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ నిత్యావసర వస్తువుల మీద అయితే మాట్లాడుకుందాం. సో ఇక్కడ మీరు చూస్తే హెయిర్ ఆయిల్ మీద, షాంపూ మీద, టూత్ పేస్ట్ మీద, టూత్ బ్రషెస్ మీద ఇంతకుముందు అయితే మనకి జిఎస్టీ 18% ఉండేది. ఇప్పుడు వాళ్ళు దాన్ని 5% అయితే చేశారు. డైరీ ప్రొడక్ట్స్ చూసుకుంటే బటర్, గీ, చీజ్ వీటి మీద ఇంతకుముందు 12% జిఎస్టీ అయితే ఉండేది. ఇప్పుడు వీళ్ళు దాన్ని 5% అయితే చేశారు. అండ్ ఎలక్ట్రానిక్ వస్తువుల మీద కూడా, ఒకవేళ మీరు ఏసీ కొనాలనుకుంటే ఇంతకుముందు జిఎస్టీ 28% ఉండేది. ఇప్పుడు వాళ్ళు దాన్ని 18% అయితే చేశారు. అండ్ ఒకవేళ మీరు టీవీ కొనాలనుకుంటే 32 ఇంచెస్ కంటే ఎక్కువ ఇంక్లూడింగ్ ఎల్ఈడి అండ్ ఎల్సిడి టీవీస్ ఇంతకుముందు 28% జిఎస్టీ ఉండేది. ఇప్పుడు దాన్ని వాళ్ళు 18% అయితే చేశారు. ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ చూసుకుంటే ఇంతకుముందు మనం హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం తీసుకోవాలనుకుంటే మనం 18% జిఎస్టీ అయితే కట్టాల్సి వచ్చేది. సో ఇప్పుడు వీళ్ళు దాన్ని 0% చేస్తారు. ఈ కొత్త జిఎస్టీ 2.0 రూల్స్ మనకి సెప్టెంబర్ 22 నుండి అమల్లోకి అయితే అవనున్నాయి. ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీస్ కి, ఇన్స్టాగ్రామ్ లో, వాట్సాప్ గ్రూప్ లో అందరికీ షేర్ చేయండి. సో ఇది అందరూ తెలుసుకోవాల్సిన అప్డేట్. సో అందరికీ హెల్ప్ అవుతుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి గైస్, ఎంకరేజ్ చేయండి. అండ్ ఇది మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తున్నట్టయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.